హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పథకాలు రాబోతున్నాయి, మహిళలకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి, ఇలా విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఏ పథకాలు రాబోతున్నాయి, అదేవిధంగా మనకు ప్రమాణ స్వీకారం ఏ తేదీన జరగనుంది, ప్రమాణ స్వీకారంలో మనకు ఏ పథకాలకు సంబంధించి మొదటగా సంతకం చేయనున్నారో, మహిళలకు సంబంధించి సంతకం చేయనున్నారా, లేదంటే రైతులక లేదా వృద్ధులకు సంబంధించి పెన్షన్కు సంబంధించి, అదేవిధంగా మనకు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి తీసుకొస్తారు, దాంతోపాటు ఈ పెన్షన్లకు సంబంధించి 3,000 నుంచి 4,000 ఏ విధంగా చేస్తారు, ఒకటేసారి 4,000 చేస్తారా, లేదా 2,500 పెంచుకుంటూ వెళ్తారా, అదేవిధంగా పెంచితే ఎప్పటి నుంచి పెంచి మనకు ఇస్తారు, అదేవిధంగా వీటితో పాటు 3 గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా మీరు విడతల వారీగా తీసుకోవాలా లేదా ఒకేసారి తీసుకోవచ్చా అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి అంటే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కూడా అప్లై చేసుకొని ఈ పథకాలకు సంబంధించి లబ్ధి పొందాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి వీడియోలోకి వస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలోకి రావడం జరిగింది. సో ఈయన హయాంలోకి వచ్చిన తర్వాత అంటే మనకు ప్రమాణ స్వీకారం తర్వాత రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అదేవిధంగా పెన్షన్లు ఏ విధంగా పెంచుతారు, దాంతోపాటు మహిళలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేయనున్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. సో మహిళలకు సంబంధించి నెల 1,500 ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే మహిళలకు సంబంధించి ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళందరికీ అంటే ఆ వయసు నుంచే 1,500 ఇచ్చే విధంగా ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనము ఫర్దర్గా మీకు మా ఛానల్లో వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారు అనే విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ రేషన్ కార్డులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే కొత్త రేషన్ కార్డులు వస్తాయో ఆ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత వీటికి సంబంధించి మీకు పెన్షన్లు అయితే పెంచుతారండి. దాంతోపాటు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తారా లేదా ఒకవేళ చేసేట్టుగా అయితే ఎంతవరకు చేస్తారు అనే విషయం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఒకవేళ చేసినట్లయితే 1,00,000 వరకు రుణమాఫీ చేయొచ్చు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు డైరెక్ట్గా కాలేజీలకే డబ్బులు అయితే వేస్తారండి, మీ అకౌంట్లలో డబ్బులు వేయరు. నాకు తెలిసి డైరెక్ట్గా కాలేజీలకే వేయడం బెస్ట్. ఎందుకంటే గత హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంచెం డబ్బులు లేట్గా విద్యార్థుల అకౌంట్లో వేయడం జరుగుతూ వచ్చేది. అప్పుడు కాలేజీలో చేసి మాకు తొందరగా డబ్బులు కట్టండి అని ఇలా స్టూడెంట్స్ని ప్రెషర్ పెట్టేవి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏం సంబంధం లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళే మాట్లాడుకుంటారు, స్టూడెంట్స్ మధ్యలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డబ్బులు అయితే కాలేజీలకే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో అదేవిధంగా మీకు ఏ పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత పథకాలకు సంబంధించి డేట్లు వదులుతారు, ఈ తేదీన ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు, ఈ అర్హతలు ఉండాలి అని వాళ్ళు డేట్స్ వదులుతారు. అప్పుడు నేను మీకు వీడియో చేసి ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే అన్ని విషయాలతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.